నో కికో, చూస్తావేంటి? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. జిగ్జాగ్ గా వెళ్ళు సూపర్ స్పీడో. ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? భయపడకండి, ఈ అడవిలో ఏ మృగం మనల్ని అటాక్ చేయదు. అరే అది కాదయ్యా, నేను భయపడింది జంతువుల గురించి కాదు. మరి ఇంకేమిటి? మాస్టర్ ఫోర్డును తలుచుకునే. అతను జంతువుల కంటే చాలా డేంజరస్. అరే మాస్టర్ ఫోర్డు పేరు అనుకున్నావా లేదో అంతలోనే వచ్చేసాడు. అటాక్! ఓరి నాయనో, ఇవాళ ఒక్క రోజులో ఎన్ని మొక్కల్ని నాటామో చూసారా? ఇప్పుడు ముందు నేనేమైనా తింటాను. ఇంకా ఎక్కువ మొక్కల్ని నాటాలి. ఈ రోజు మనం ఎక్కువ మొక్కల్ని నాటి సెలబ్రేట్ చేసుకుందాం. దాన్ని 3 పదాలు చెప్పాలంటే వరల్డ్ ప్లాంట్ డే. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడంతా ఎక్కువగా చెట్లని నరుకుతున్నారు. అలా చూస్తే మన సంవత్సరంలో ఒక్క రోజు కాదు, ప్రతి వారం మన మొక్కల్ని నాటాల్సి వస్తుంది. వరల్డ్ ట్రీ డేని సెలబ్రేట్ చేయాలి, ఎందుకంటే ప్లాంట్సే మన బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మనలాగా. ఈ విషయాన్ని ఒకే మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్. గైస్, నేను కూడా మీతో ఉన్నాను, నన్ను మర్చిపోకండి. తప్పకుండా సూపర్ స్పీడో, మేమెలా నిన్ను మర్చిపోతాం? ఏమైంది టెంపో అన్నా? ఇప్పుడు ఎందుకని మీరు ఒక చిన్న పిల్లాళ్లాగా ఏడుస్తూ ఉన్నారు? అదేమీ లేదు మేయర్ గారు, వీళ్ళ మధ్య ఉన్న ఈ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ని చూసిన వెంటనే నేను కొంచెం ఎమోషన్ అయిపోయాను. ఇదిగో చూడండి టెంపో అన్నా, ఇలా రండి, నేను మీకు చెబుతాను. ఈ చోట్లో మీరు కన్నీరు కారిస్తే అది ఈ చెట్లకు నీళ్లు దొరికినట్టుగా ఉంటుంది. అంతే, ఇక్కడ మనం చాలా ప్లాంట్స్ ని నాటేశాం. ఇప్పుడు మనం గార్డెన్ కి అటువైపు వెళ్లి మొక్కల్ని నాటుదాం. ఎండ ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మనం ఎందుకని క్యాండిల్స్ వెలిగించాలి? ఎందుకని టార్చ్ లైట్ వెయ్యాలి? అద్భుతం సార్, మీరు భలే చెప్పారు. వెంటనే దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. డిటెక్టివ్ జూనియర్ అంకుల్, ముందు ఆయన చెప్పిన దానికి ఏంటి అర్థం? చెప్పండి సార్, ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక రహస్యమైన ఇన్ఫర్మేషన్ అందిందట. మన సన్ సిటీకి దగ్గరలో ఉన్న అడవిలో అక్కడ ఎవరో దాగుండి చెట్లను నరికి తీసుకువెళ్తున్నారని విన్నారట. దీన్ని 2 పదాలు చెప్పాలంటే వెరీ రాంగ్. ఏమిటి ఏమన్నావు? మనం ఇక్కడ ఎన్నో చెట్లు చామలు పెంచుతూ ఉన్నాం, ఎవరో అడవిలో చెట్టలు కొడుతూ ఉన్నారా? బాధగా ఉంది. దయచేసి చెట్లను కొట్టకుండా కాపాడండి. డోంట్ వరీ మేయర్ అంకుల్, కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు అలా ఏం జరగదు. శబాష్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సూపర్ స్పీడో వెంటనే అడవికి వెళ్ళి ఆ చెట్లను కొట్టే వాళ్లకు బుద్ధి చెప్పి రండి. మేయర్ గారు, వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, మన అందరం కలిసే వెళదాం. ఏమిటి ఆ దట్టమైన అడవిలోక? మీరేమి భయపడకండి, మన అందరం వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకుందాం. ఏమంటారు? రండి వెళదాం.
అయ్యయ్యో, ఆ పొద లోపల సింహం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో చూడండి మేయర్ గారు, డోంట్ వర్రీ. నేను కనుక ఈ స్పానర్ ను విసిరానే అనుకోండి, సింహం తోక ముడుచుకుని పారిపోతుంది కదా. ఒక్క నిమిషం టెంపో అన్నా, అలా చెయ్యొద్దు. మనం ఇక్కడున్న ఏ యానిమల్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఓయ్ నాయనో, హఠాత్తుగా సింహం ఇక్కడ వచ్చేస్తే నా దగ్గర ఇది తిండానని చెప్పిందంటే అప్పుడు నేను తినడానికి ఏముంటుందో చెప్పండి. మేయర్ గారు, మీరు అనవసరంగా భయపడ్డారు. అక్కడ ఉన్నది సింహం కాదు, కుందేలు, అడవి కుందేలు. ఇలా చూడండి, నేను ఏ సింహానికి భయపడను. ఒక విషయం తెలుసా, ఒక కాలంలో నేను సింహంతో పోరాడి దాన్ని చిత్తు చేశాను. ఆ తరువాత ఆ సింహం దెబ్బతిన్న పిల్లిలాగా పారిపోయింది. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఎందుకు ఇలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద స్ట్రాబెర్రీలు వచ్చి పడుతాయి. మేయర్ అంకుల్, ఈ స్ట్రాబెర్రీస్ అన్ని పుల్లగా ఉన్నాయి. మరొకసారి చెప్పినప్పుడు మంచి స్ట్రాబెర్రీస్ చెప్పండి. ఇలా చూడు బాబు, ఈ దట్టమైన అడవిలోకి వచ్చి కూడా మేయర్ గారు అబద్ధాలు చెప్పడం మాత్రం అసలు మారడం లేదు. నాకెందుకు ఆ చోట్లో మళ్ళీ కుందేలు ఉందనిపిస్తోంది. నేను వెళ్ళి దాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఆ కుందేల్ని చెవులు పట్టుకుని ఎలా తీసుకొస్తానో మాత్రం చూడండి. మేయర్ గారు వచ్చేయండి. ఉప్పుని నిప్పుల్లో వేస్తే చట్పటన్ సౌండ్ వస్తుంది. గొప్ప డిటెక్టివ్ లో ఎవరంటే నా పేరే చట్పటన్ వినిపిస్తుంది. ఎలా ఉంది? అయ్యయ్యో, ఇతను నోరు తెచ్చి మాట్లాడకుండా అటాక్ చేస్తున్నాడే. ఇతని మాస్టర్ ఫోర్డ్ అనుకుంటాను. ఇతని అతనంటే చాలా ప్రమాదకరమైన వాడు. ఇతని గురించి నేను విన్నాను. హలో బాస్, కికో, ఫాస్టర్, పోడో గొడవ పడుతూ ఉన్నారు. ఓకే, ఇదే సరైన అవకాశం. మొత్తం ట్రక్స్ అన్నిటిని అడవిలోకి తీసుకొచ్చేయండి. కానీ బాస్, ఫాస్టర్ పోడో కికోని బంతాడుకుంటున్నాడు. ఒకవేళ అతను మన ట్రక్స్ మీద కూడా అటాక్ చేశాడు అంటే? ఇంకో సూపర్ స్పీడో ఉన్నంత వరకు ఏమీ జరగదు. అందుకే నేను డిటెక్టివ్ జాసూస్ జట్పట్ కి కలప దొంగల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ వినగానే కికో ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు. ఆ తర్వాత మన పని తేలిగ్గా పూర్తయిపోతుంది. ఓకే బాస్, నేను ట్రక్స్ అన్ని పంపించేస్తాను. సేవ్ ట్రీస్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రక్స్ అయి ఉండాలి. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి వాడిని పట్టుకోవాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 121. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 121.
సూపర్ స్పీడ్ వాడు ఆ ట్రక్ ని విరగొట్టేస్తాడనుకుంటాను. ఆ ట్రక్ ని కాపాడడం కోసం ఫార్ములా నెంబర్ 175 ని అప్లై చేయగలవా? వై నాట్ బ్రో, ఇప్పుడే చేస్తాను. అప్లైయింగ్ ఫార్ములా 175. నో కికో, చూస్తావేంటి? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. జిగ్జాగ్ గా వెళ్ళు సూపర్ స్పీడ్. కికో, హెవీ డ్యామేజ్ అయినట్టుంది. ఆటో రిపేర్ కి కొంచెం టైం పడుతుంది. ఆల్ రైట్ సూపర్ స్పీడ్, అంతవరకు వాడిని నేను డీల్ చేస్తాను. కానీ కికో, నువ్వు ఒక్కడివే ఒంటరిగా వీడితో ఎలా ఫైట్ చేస్తావు? సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 97. ఓకే కికో. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను ఆ స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిందే. ఈ అడవిలో చెట్లను నరుకుని తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ అడవిలో చెట్లు నరుక్కుని తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. అంటే మీరు చెట్లని నరకడం కోసం రాలేదా? లేదు, చెట్లు నరుకు తీసుకువెళ్లే వాళ్ళని చెట్లు నరకకుండా నేను అడ్డుకుంటాను. అంటే ఇక్కడ చెట్లు నరికి తీసుకెళ్లే వాళ్ళకి నువ్వేమీ సహాయం చేయడం లేదా? నేను సూపర్ స్పీడ్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ చెట్లని నరకడాన్ని ఆపడానికి వచ్చాం. అవును, మీరు చెప్పే దాను ఎవరు? దాను అన్న పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అప్పుడప్పుడు మనుషులను పంపించి ఇక్కడున్న చెట్లు నరుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతకు ముందు కొన్ని ట్రక్స్ వెళ్ళాయి కదా, వాటన్నింటిలోనూ సేవ్ ట్రీస్ అని రాసుంటాయి. అవన్నీ దాను ట్రక్సే. అయితే దాను అందరిని మోసం చేయడం కోసమే అలా ట్రక్స్ మీద రాసి పెట్టాడన్నమాట. అవును, ఇన్నాళ్ళు వాళ్ళ అడవిలోకి రాకుండా నేను అడ్డుకుంటూ ఉన్నాను. కానీ ఈ రోజు ఎలాగో వాళ్ళ అడవిలోకి ప్రవేశించారు. ఓ నో, ఇది చాలా పెద్ద సమస్య అనుకుంటాను. కానీ దిగులు పడకండి, దాను చేసే తప్పుని మనం అందరూ కలిసి అడ్డుకుందాం. ఎస్, అలా అయితే మన ముగ్గురం ఒకటిగా కలిసి ఒకే టీమ్ గా పోరాడి గెలుద్దాం. సరే రండి, మనం వెళ్ళి ఆ దాను ఎక్కడున్నాడో కనిపెడదాం. ఇలా చూడండి బాస్, మనం ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి. పాస్టర్ పూడో గురించిన నిజం కికోకి తెలిసిపోయింది. ఇప్పుడు కికో, సూపర్ స్పీడో ఇంకా పాస్టర్ పూడో అందరూ కలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని రానివ్వు, వాళ్ళు నన్నేమీ చేయలేరు. నేను వాళ్ళంతా చూస్తాను. ఇప్పుడు నా దగ్గర చాలా గొప్ప దళం ఉంది. దాంతో నేను ప్రపంచంలో ఎలాంటి దాడినైనా సరే తేలిగ్గా ఎదుర్కోగలను. ఇక అడవిలో చెట్లన్నీ నరికేసి అమ్ముకుంటాను. దాంతో బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను. నన్ను ఎవరు అడ్డుకుంటారో అది చూస్తాను. ఈ దానువు ఓ గొప్ప దానవుడు. నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. ఇలాంటి దట్టమైన అడవిలో దాను ఎక్కడున్నాడో మనం ఎలా కనిపెట్టగలం? అలా చూడండి, అదంతా ఆ ట్రక్స్ టైర్ మార్క్సే. సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 35. ఆ టైర్ మార్క్స్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 35. ఇకో సూపర్ స్పీడో, ఫాస్టర్ ఫోడు. మిమ్మల్ని అందరినీ ఓడించాలని నా మనసు నాకు చెప్తోంది. ఇలా చూడండి, మీరు చెట్లని నరికి తీసుకువెళ్ళి అమ్మడం చాలా పెద్ద తప్పు. మీరు చేసిన తప్పుని ఒప్పుకుని సరిదిద్దుకోండి. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? అలా అయితే మేము ఫైట్ ఫర్ రైట్ చేస్తాం. మాతో ఎవరొచ్చారు ఇప్పుడు నువ్వు చూసావా లేదా? ఈ దాను ఓ గొప్ప దానవుడు.
నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. నా దగ్గర ఒక అపురూపమైన శక్తి ఉంది. దాన్ని నువ్వే కాదు, ఈ లోకంలో ఎవరూ ఎదిరించలేరు. ఇదిగో చూడు. ఇవే దాను రోబోటిక్ రోబోట్స్. ఇవి మిమ్మల్ని అటాక్ చేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేసేస్తాయి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 45. ఎస్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 45. అడవికి రాజుగా ఎప్పుడు ఉండేది సింహం. ఇప్పుడు సూపర్ స్పీడో రోబోట్స్ పని పడతాడు చూడండి. ఇవన్నీ మళ్ళీ ఒకటిగా అతుక్కుపోయాయి. ఇదే నా రోబోట్స్ లో ఉన్న గొప్ప ప్రత్యేకత. మీరు వాటిని ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినా సరే అవన్నీ మళ్ళీ అతుక్కుని మామూలైపోతాయి. మీలాంటి వాళ్ళు అటాక్ చేయడం వల్ల నా రోబోటిక్ దానవులకి ఏమీ జరగదు. కానీ ఇప్పుడు చూడండి, వీలైతే వీటి అటాక్ నుంచి మీరు తప్పించుకోండి. ఈ దానవుడి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు పిల్లుల్లా తోకలు ముడుచుకుని ఇక్కడి నుంచి పారిపోవాలి. కుదరదు దాను. రాంగ్ ని చూసి ఎప్పుడు రైట్ భయపడి పారిపోదు, ఎందుకంటే ఫైట్ చేస్తుంది. సంతోషం. నీకు ఫైట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఫైట్ చేయి. వాటితో తలపడడం చాలా కష్టంగా ఉంది. కికో, త్వరగా వీటిని ఏదైనా చేయడానికి ఒక మార్గాన్ని ఆలోచించు, లేదంటే ఇవన్నీ కలిసి మనల్ని ఒక ఆట ఆడుకుంటాయి. దానికి ఒక దారుంది. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 32. నాకు ఏమీ అర్థం కావడం లేదు కిక్కో. మనం ఈ రోబోట్స్ ని అంతం చేయాలంటే కలిసి కాదు, విడివిడిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి మనం వేరేలా అటాక్ చేద్దాం. నువ్వు అవసరమైతే ఎన్ని ప్లాన్స్ అయినా వేసుకో, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నా రోబోటిక్ దానవుల్ని అటాక్ చేయడం అంత తేలిక కాదు. అది ఎప్పటికీ అసాధ్యమే. పదండి వెళ్దాం. ఈ దానవు గొప్ప దానవుడు. నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. సూపర్ స్పీడో, నేను చెప్పింది గుర్తుంది కదా? కరెక్ట్ అయిన టైంలో ఫార్ములా నంబర్ 32 ని అప్లై చేసాయి. డోంట్ వరీ కిక్కో, నేను చేస్తాను. దాను, నీ రోబోట్ పీస్ గా విరిగితే మళ్ళీ కలిసిపోతాయి కదా. ఇప్పుడు పౌడర్ అయిపోయింది, అది ఏం చేయలేదు. అర్థమైందా?
అరే వీళ్ళిద్దరూ కలిసి నా రోబోట్స్ అన్నిటినీ బూడిదగా చేసేశారు. ఇక ఇక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా పారిపోతేనే నాకు మంచిది. మామూలు చీమలే కట్టగట్టుకొచ్చాయంటే పెద్ద పెద్ద సర్పాల అంతులే చూస్తాయమ్మా. నువ్వెంత, నీ బతుకెంత? అంటే సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. అరెరెరెరెరె, అద్భుతం! నువ్వు సూపర్ స్పీడో కలిసి నిజంగానే చెట్లు కుట్టేవాణ్ణి కనిపెట్టారు. చాలా సంతోషం. నేను సూపర్ స్పీడ్ మాత్రం కాదు, ఇందులో ఈయన కూడా మాకు సాయం చేశారు. ఇలా చూడండి పాస్టర్ పోడో, మేమందరం కూడా మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాం. సమస్య ఏం లేదు, అందరినీ తప్పుగా అనుకోవడం మామూలే. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం కలిసి అడవిలో ఉన్న చెట్లను నరక్కుండా కాపాడాం కదా. ఎస్, ఒక విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వృక్షాలే మనకు మంచి నేస్తాలు. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. ఓ, కిక్కు ఇంకా సూపర్ స్పీడు మీ వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది. ఓరి దేవుడా, కికో చూడు ఎంత బాగా పుషప్స్ చేస్తున్నాడు. నేను ఏదైనా తింటాను. ఇందులో ఏం లేదు డోడో, తర్వాత ఏం జరుగుతుందో చూడు. కికో ఒక్కో ఫింగర్ ని మడిచి పెడతాడు చూడు. చివరికి దేంతో చేస్తాడో తెలుసా? వాటిని ఒకే పదంలో చెప్పాలంటే థమ్స్. కానీ కికో తన ఫింగర్స్ తో బ్యాలెన్స్ చేయలేకపోతే అప్పుడు ఆ గుడ్డు పగిలిపోతుందేమోనే. కానీ నాకు ఎలాంటి భయం లేదు. దాన్ని రెండే పదాలు చెప్పాలంటే నో టెన్షన్. కికో ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి కష్టాన్ని ఇవ్వడు. ఓహో, ట్వింకిల్ అండ్ డోడో కాసేపు సైలెంట్ గా ఉండండి. నా కాన్సంట్రేషన్ మిస్ అవుతోంది. వావ్, కికో ఇలా పుషప్స్ చేయడాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇన్క్రెడిబుల్. ఇలా చూడండి పోస్ట్ మాస్టర్, నేను అన్ని లెటర్ని తీసుకువచ్చాను. మీరు ఎక్కడ ఉన్నారు? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ కూడా సన్ సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తోంది. మనం వెంటనే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
సూపర్ స్పీడో ప్లీజ్ త్వరగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు. ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య అనుకుంటాను. ఎస్ బ్రో, మనం వెంటనే వెళ్ళి అక్కడున్న సమస్యని సాల్వ్ చేసేద్దాం. అరే దొంగలు పట్టుకోండి పట్టుకోండి. మరి ఏమైంది పోస్ట్ మాస్టర్ గారు? వాళ్ళు కేవలం లెటరే కదా తీసుకువెళ్లారు, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అదే వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు కదా, వాళ్ళే డెలివరీ కూడా చేసేస్తారు. మీ పని కూడా ఈజీ అయిపోతుంది. ఏంటి అర్థమైందా? ఇలా ఊరికే నవ్వకండి రమేష్. అందులో ఉన్నవి కేవలం లెటర్స్ మాత్రమే కాదు, అందులో ఉన్నవి అందులో లెటర్స్ కాకపోతే మరి అందులో ఇంకేం ఉన్నాయి? గుడ్ మార్నింగ్ పోస్ట్ మాస్టర్ అంకుల్. ఇక్కడ ఏమైనా సమస్య? కికో ఇంకా సూపర్ స్పీడో ఇంకా నయం మీరు వచ్చారు. ఇప్పుడేవో 4-5 దొంగలు కార్లలో వచ్చి మా వ్యాన్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఓ అంతేనా? డోంట్ వరీ, ఇప్పుడే ఆ లెటర్స్ దొంగిలించిన దొంగని పట్టుకొని వాడిని పట్టు పట్టేస్తాం. హలో మేయర్ సార్, ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏర్పడింది. సూపర్ స్పీడో ఆ కార్స్ ఇప్పుడు మన ముందే ఉన్నాయి. వాళ్ళని ఆపడానికి ఫార్ములా నెంబర్ 23ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 23. ఇప్పుడు ఆ కార్స్ ని అటాక్ చేయడం కోసం యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 37. బాస్, సూపర్ స్పీడో గాలిలో ఎగురుకుంటూ మమ్మల్ని కాలుస్తున్నాడు. దిగులు పడకండి, నేను మన ప్లాన్ ప్రకారం మీ వెనకాలే ఉన్నాను. మీరిప్పుడు తిన్నగా హైవేకి వెళ్ళండి. సూపర్ స్పీడోని నేను డీల్ చేస్తాను. సారీ కికో, వాళ్ళు ర్యాకెట్ తో అటాక్ చేశారు, అందుకే నేను చూడలేకపోతున్నాను. అది నాకు అర్థం కావట్లేదు. ఆ 4 కార్స్ మన ముందు ఉన్నప్పుడు మనల్ని ఎవరు అటాక్ చేశారు? ఈ రోడ్ వెళ్ళి హైవేలోనే కలుస్తుంది. సూపర్ స్పీడో త్వరగా ఆటో రిపేర్ చేసి వాళ్ళని వెళ్ళి పట్టుకో. కికో, కనుచూపు మేర వరకు ఆ కార్స్ మనకి కనిపించలేదు కదా. ఒకవేళ మనం వచ్చిన దారిలో వాళ్ళెక్కడైనా టర్న్ చేసి ఉండాలి. ముందు వెళ్ళి ఒక విషయం కనిపెడదాం. ఆ లెటర్స్ లో అలా ఏం రాసిందో. అయ్యయ్యో, అంటే ఆ లెటర్స్ అన్నిటినీ దొంగిలించుకుని వెళ్ళిపోయారా? అయిపోయా. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. అసలు ఆ లెటర్ లో ఏముంది? ఆ లెటర్ కోసం మీరందరూ ఎందుకింత దిగులు పడుతున్నారు? మేయర్ సార్, మనం అందరితోనూ నిజం చెప్పేయడం చాలా మంచిదని అనిపిస్తోంది.
మీరు ఊరుకోండి. ఆ ఎన్వలపల్లో ఉన్నవి మామూలు లెటర్స్ ఏమీ కాదు, అవన్నీ కూడా బంగారంతో అయిన లెటర్స్ ఉన్నాయి. బంగారంతో అయిన లెటర్సా? మేయర్ గారు, బంగారంతో అయిన లెటర్స్ అంటే ఏమిటి? నాకేమనిపిస్తుందంటే ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన విషయం రాసి ఉంటుందేమో, అందుకే దాన్ని గోల్డెన్ లెటర్స్ అన్నారు. నేను ఇప్పుడు ఏదైనా తింటాను. లేదు, ఇందులో ఏదో సమస్య ఉందని అనిపిస్తోంది. మేయర్ అంకుల్, కాస్త ఓపెన్ గా చెప్పండి. ఇలా చూడు కికో, విషయం ఏమిటి అంటే మన సన్ సిటీకి గోల్డ్ ని తీసుకుని వస్తున్నాం. అదంతా ఇప్పుడు పోయింది. నేనేం చేశానంటే ఆ గోల్డ్ అంతా కూడా గ్రీటింగ్ కార్డ్స్ లాగా మార్చి పంపించాను. కానీ మీ పోస్టల్ వ్యాన్ లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వాటిని ఎందుకు అలా పంపించారు? లేదు లేదు లేదు, నేనేమనుకున్నాను అంటే సాధారణమైన లెటర్స్ లాగానే నేను ఆ గోల్డ్ ని పోస్టల్ వ్యాన్ లో రహస్యంగా తీసుకురావచ్చని అనుకున్నాను. అది చాలా సీక్రెట్ గా ఉంటుంది, ఎవరికీ తెలీదు అని అనుకున్నాను. కానీ వేరే వ్యాన్ లో సెక్యూరిటీ ఇచ్చి పంపితే అందరికీ తెలిసిపోతుంది కదా అనుకున్నాను. మేయర్ అంకుల్, మీరు చెప్పే ఈ విషయం మీకు తప్ప వేరెవరికి తెలుసు? ఆ విషయం గురించి ఇద్దరికి మాత్రమే తెలుసు, నాకు ఇంకా పోస్ట్ మాస్టర్ కి. అంటే ఆ దొంగ పని మీరే చేశారా ఏమిటి? లేదు లేదు, నేను ఆ గోల్డ్ని దొంగిలించలేదు. నాకేమనిపిస్తుందంటే ఆ దొంగతనం మీరే చేసి ఉంటారు అని. నేను దొంగతనం చేయలేదు, మీరే. నువ్వే. లేదు మీరే. నువ్వే. మీరే. ఒక్క నిమిషం, దయచేసి ఇలా గడవ పడడం ఆపండి. ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, వేరెవరికైనా కూడా దీని గురించి తెలుసుండొచ్చుగా. అప్పుడు వేరే ఎవరికి తెలుసుంటుంది? ఒకవేళ ఆ వ్యాన్ డ్రైవర్ కి తెలుసుండొచ్చుగా. ఎవరికి? మన రమేష్ కా? లేదు కికో, అతను చాలా నిజాయితీపరుడు. అయితే మిగిలింది పోస్ట్ మాస్టర్ అంకుల్ ఇంకా ఆ డ్రైవర్, కరెక్టా? గుమ్మడికాయని అన్నంలో ఎలాగైతే దాచలేమో అలాగే పుచ్చకాయను కూడా బురదలో దాచిపెట్టలేము. అద్భుతం సార్, చాలా గొప్ప మాట చెప్పారు. ఇప్పుడే నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. రేపు సన్ సిటీకి అవతల ఉన్న ఒక హైవేలో చెక్ పోస్ట్ ని క్రాస్ చేసిన తరువాత జనసంచారం లేని చోట 100 కిలోల బంగారం స్మగ్లింగ్ కి డీలింగ్ జరుగుతోందట. మేయర్ అంకుల్, ఆ పోస్టర్ వ్యాన్ లో ఎన్ని కిలోల బంగారం ఉన్నాయి? అది 100 kgs. అయ్యయ్యో, పోయిందా? సన్ సిటీ గోల్డ్ ని కాపాడండి. జట్పట్ అంకుల్, మీరు టోల్ గేట్ లో సెక్యూరిటీని టైట్ చేయండి. మిగతా విషయాల్ని నేను సూపర్ స్పీడో చూసుకుంటాం. yes బ్రో, కానీ ముందు మనం ఆ బుల్లెట్ కార్స్ ని డీల్ చేయడానికి ఏదో ఒక మార్గం వెతకాలి కదా. ఇప్పుడు నా దగ్గర బోల్డన్ని డబ్బులున్నా ఇక నా లెవెలే మారిపోయింది. బాస్, ఇప్పుడు మనం ఈ బంగారాన్ని సన్ సిటీ నుంచి ఎలా బయటికి తీసుకువెళ్తాం? ఎందుకంటే సన్ సిటీ బయట ఉన్న హైవేలో చెక్ పోస్ట్ లో బందోబస్తు చాలా ఎక్కువ ఉందంట. వాడు ఎలాంటి వాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, ఈ టోల్ గేట్ లో వాడిని సులభంగా నేను పట్టేసుకుంటాను. టోల్ గేట్ దాటి మనం ఎలా బయటికి దీన్ని తీసుకువెళ్లాలో ఆల్రెడీ నేను ఒక మంచి ప్లాన్ వేసే ఉంచాను. ఇప్పుడు నా దగ్గర బోల్డన్ని డబ్బులున్నా ఇక నా లెవెలే మారిపోయింది. అక్కడ హైవేస్ లో హై సెక్యూరిటీతో చెక్ చేస్తూ ఉంటారు. కానీ నేనిప్పుడు వేరే మార్గంలో నుంచి తప్పించుకుంటాను. ఈ రూట్ లో జనాల రాకపోకలు లేవు, అందువల్ల ఇక్కడ హై సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు నా దగ్గర బోలెడన్ని డబ్బులున్నా ఇక నా జీవితమే మారిపోయింది. గుడ్ మార్నింగ్ రమేష్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కికో ఇంకా సూపర్ స్పీడో. అవును, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? సన్ సిటీ నుంచి బయటికి రావడానికి 2 మార్గాలే ఉన్నాయి. ఒకవైపు జట్పట్ అంకుల్ టోల్ గేట్ లో టైట్ సెక్యూరిటీ పెట్టి చెక్ చేస్తున్నారు, ఇంకోవైపు నేను సూపర్ స్పీడో
అలాంటిది ఈ ట్రక్ లో అసలు ఏముంది? అదంతా ఏం లేదు. అదేంటంటే అసలు నాకేం తెలీదు. నేను ఉత్తి డ్రైవర్ని మాత్రమే. నా పని ఏంటంటే వాళ్ళు ఎక్కడ తీసుకువెళ్లి బండిని పెట్టమంటారో అక్కడికి వెళ్లాల్సిందే. నాకేమనిపిస్తుందంటే ఈ ట్రక్ ని ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు. అరే గుర్తొచ్చింది, ఆ ట్రక్ ఇదే. మనం బుల్లెట్ కార్స్ ని ఫాలో చేస్తున్నప్పుడు ఈ ట్రక్ అటువైపుగా వెళ్ళింది. రమేష్ అంకుల్, మీరు ప్లీజ్ మా కోసం ఆ ట్రక్ ను ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. లేదు కిక్కో, ఇది నేను ఓపెన్ చేసి చూపెట్టలేను. ఎందుకంటే ఇది మా పాలసీ. నా పని ఏంటంటే ఈ ట్రక్ ని ఎక్కడికి తీసుకువెళ్ళమన్నారో అక్కడికి తీసుకువెళ్ళడమే. ఒకవేళ నేను ఓపెన్ చేసి చూపెట్టినా ఆ తర్వాత నాకు పెద్ద ఫైన్ వేస్తారు. అయితే సరే, ఓపెన్ చేయకుండా అందులో ఏముందో తెలుసుకుంటే సరిపోయింది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 35. వై నాట్ బ్రో? ఇప్పుడే ఫార్ములా నెంబర్ 35 ని యాక్టివేట్ చేసి ఆ ట్రక్ ని స్కాన్ చేస్తాను. ఏంటిది? దీనిలో అదే బుల్లెట్ కార్సే ఉన్నాయి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 32 ని అప్లై చేసి ఆ లాక్ ని విరక్కొట్టేసాయి. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. కిక్కో ఇంకా సూపర్ స్పీడో, మీ వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 172. గుడ్ ఐడియా కిక్కో, ఫార్ములా నెంబర్ 172. మిత్రులారా, నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడాలంటే ఇప్పుడు ఆ కిక్కోని సూపర్ స్పీడోని ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నువ్వు వలేసి మమ్మల్ని గిరికించి చాలా పెద్ద తప్పు చేసావు కిక్కో. అందరూ బాగా వినండి, కలిసి అటాక్ చెయ్యండి. ఓకే బాస్. కిక్కో, నా ఫార్ములా నాకే సమస్య ఎలా ఉంది? వీళ్ళందరూ నన్ను మారి మారి ఢీ కొడుతున్నారు. వీళ్ళు చేసే ఈ విధ్వంసానికి నా సిస్టమ్ జామ్ అయ్యేలా ఉంది. సూపర్ స్పీడో తాడుని కట్ చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. అదెలా అంత ఈజీగా తప్పించుకోగలవు కిక్కో? ఇప్పుడు నీ కార్ని 4 ముక్కలు చెయ్యబోతున్నాను. అందరూ ఒకేసారిగా సూపర్ స్పీడోని అటాక్ చేయండి. ఆ కార్స్ హైవేలో టోల్ గేట్ వైపే వెళ్తున్నాయి. మనం వాళ్ళని ఫాలో చేసి తీరాలి. త్వరగా నువ్వు ఆటో రిపేర్ చేసుకో. ఓకే. ఆ 4 కార్స్ టోల్ గేట్ ని క్రాస్ చేస్తాయి అనుకుంటా. వాళ్ళని ఆపడానికి యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 74. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 74.
ఏంటి దత్తా, మమ్మల్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? ఎందుకంటే మీరే మా సన్ సిటీ గోల్డ్ ని దొంగలించారు. మేము దొంగతనం చేసింది మీరు ఎవరైనా చూసారా? సరే మీరెవరూ కూడా బంగారం దొంగిలించలేదంటే మరి నిన్నటి నుంచి ఎందుకని మీరు దాక్కుని ఉన్నారు? నాకేమీ అర్థం కాల. ఎందుకంటే మేమందరూ రేసింగ్ డ్రైవర్స్. ఈ రోజు సన్ సిటీ బయట ఒక రేసింగ్ జరగబోతోంది, అందుకని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అలాగా? అయితే సరే, మీరు మీ కార్స్ ని చెక్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి. నిజమేంటో తెలుస్తుంది కదా. ఖచ్చితంగా. వీటిలో ఎందులోనూ గోల్డ్ లేదే. మరి ఆ గోల్డ్ ఏమైంది? కికో, ఇప్పుడైనా మేము చెప్పేది నమ్ము. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు, అప్పుడే మేము రేస్ కి వెళ్ళగలం. ఇలా చూడు కికో, మనం అనుకున్నట్టుగా వీళ్ళెవరి దగ్గర కూడా గోల్డ్ లేదు, అందువల్ల వాళ్ళని వెళ్ళనివ్వు కికో. ఓకే, సూపర్ స్పీడో, గ్లూని తీసి వాళ్ళని పంపించేసేయ్. కికో, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. ఈ 4 కార్స్ సన్ సిటీ బయట జరిగే రేస్కే వెళ్తున్నాయి. ఒక నిమిషం ఆగండి. ట్రక్ లోపు కార్సే ఉన్నాయన్న విషయం మీకెలా తెలుసు? మీరేగా చెప్పారు అసలు ట్రక్ లోపు ఏముందో మీకు తెలీదని. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 92. ఇంకా ఆ కార్స్ ని ఆపు. ఆ చిన్న కార్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి, కానీ ఇప్పుడు ఇది ఈ సూపర్ స్పీడో టర్న్. నిన్నటి వరకు కార్ సీట్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి, ఇప్పుడు బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అది కూడా కొత్త సీట్ కవర్స్ గా ఉన్నాయి. అయ్యయ్యో, ఇక్కడ చూడండి, వీళ్ళందరూ బంగారాన్ని సీట్లుగా మార్చుకుని ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారు చూడండి. నాకు అప్పుడే ఈ విషయం తెలుసు, వీటన్నిటికీ వెనక నువ్వే ఉన్నావని. ఇప్పుడు నా దగ్గర బోలెడన్ని డబ్బులున్నాయి. ఇప్పుడు నా లైఫ్ వేరే లెవెల్. నీకు డౌట్ రావడం కరెక్టే కికో, కానీ అందరి ముందు నన్ను బయట పెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఎలాగో నువ్వు పెద్ద తప్పు చేసావు కాబట్టి దానికి శిక్ష నీకు పడాల్సిందే. ఆ బంగారం నాకు సొంతం కాకపోతే వేరే ఎవరికి సొంతం కానివ్వను. ఇప్పుడు ఈ బటన్ని నేను నొక్కితే దాని తర్వాత ఆ మిసైల్స్ ఆ కార్ని చింద్రవంత చేస్తుంది. నా దగ్గర ఇప్పుడు బోలెడన్ని డబ్బులున్నాయి, ఇక నా లైఫే వేరే లెవెల్. చిట్టెలకు దానంతటదే వచ్చి బోన్లో ఇరుక్కున్నట్టు ఇప్పుడు నువ్వే వచ్చి నాకు దొరికిపోయావు. ఇదెలా ఉంది? అలా అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఐ మీన్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలా చూడండి, మీరు నిజాయితీగా ఉన్నంత వరకు మీరు స్వతంత్రంగా ఉన్నారు, కానీ ఎప్పుడు మీకు దురాశ పుట్టిందో అప్పుడే అంతా ముగిస్తుంది. అందుకనే మనం ఎప్పుడూ మన మంచితనాన్ని నిజాయితీని వదులుకోకూడదు. బ్రహ్మాండం, చాలా కరెక్ట్ గా చెప్పావు కికోన్ సూపర్ స్పీడో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మళ్ళీ మీరిద్దరూ కూడా ఎంతో వీరోచితంగా పోరాడి మన సన్ సిటీకి సొంతమైన బంగారాన్ని మీరు దొంగల నుంచి కాపాడారు.
రావడానికి నేను ప్రయత్నిస్తాను. అయ్యయ్యో మేయర్ సార్, ఏమిటి ఈ మున్నో పిల్లగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు? ఒకవేళ ఈయన ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే చంద్రమండలానికి వెళ్ళిపోయేలా ఉన్నాడు. అయ్యయ్యో టెంపో అన్న, కాస్త మెల్లగా మాట్లాడండి. ఇప్పుడు మున్నో ఒక పెద్ద సమస్యలో ఉన్నాడు. అయ్యయ్యో మేయర్ సార్, అది ఏ రకమైన సమస్య? ఏమిటి టెంపో అన్న మీరు? అది ఏ రకమైన సమస్య నాకు కూడా తెలీదు. అతని ప్రాబ్లం ఏమిటి అనేది కికో దగ్గర మాత్రమే చెబుతాడట. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? అయ్యయ్యో మీ ప్రాబ్లం ఏమిటో మా దగ్గర చెప్పండి సార్. అప్పుడు చూడండి, నా స్పానర్ సాయంతో నట్లు బోట్లు విడదీసినట్టుగా మీ ప్రాబ్లం పరిష్కరిస్తాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్ అండ్ టెంపో అన్న. సారీ, వచ్చే దారిలో మేము ఒక పప్పిని కాపాడాం, అందుకే రావడంలో లేట్ అయింది. ఇప్పుడు మీకు సమస్య ఏంటి? లేదు లేదు కిక్కో, సమస్య ఏమీ లేదు. పప్పిని కాపాడడం చాలా ముఖ్యమైన విషయం. ఇకపోతే ప్రాబ్లం నాకు కాదు, ఇదిగో ఈయనకు. నా పేరు మున్ను. అలాగా, అయితే అదే మీ ప్రాబ్లమా? నేను ఒకే నిమిషంలో మీ పేరు మారుస్తాను. మంచి పేరుగా మార్చుకోండి, సరేనా? పేరు చెప్పిన తర్వాతే గుర్తొచ్చింది, నేను ఒక మామిడి పండు తింటాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది. కాదు, నా ప్రాబ్లం నా పేరు కాదు. నా ప్రాబ్లం ఏమిటో ఇప్పుడే మీకు చూపిస్తాను. ఈ ఫుటేజెస్ అన్ని మా ఇంట్లో ఫిక్స్ చేసిన సీసీటీవీ కెమెరా నుంచి తెచ్చాను. అంతమంది కలిసి నిన్ను ఒకే సమయంలో దాడి చేశారా? దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అన్ఫేర్. కానీ మున్ను అంకుల్, మీ చేతిలో అలా ఏముండింది? దేన్ని కాపాడడానికి ప్రయత్నించారు? ఇకో, అదేమీ మామూలు విషయం కాదు. అదొక స్మార్ట్ బ్యాండ్. ఆ బ్యాండ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఓడించలేరు. మా నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్. ఆయనే ఈ స్మార్ట్ బ్యాండ్ ని ప్రజల శ్రేయస్సు కోసం ఆవిష్కరించారు. సరే, ఇంత పవర్ఫుల్ స్మార్ట్ బ్యాండ్ ని మీ నుంచి ఎవరు తీసుకువెళ్లారు? కుంకార్ సింగ్, అతని దగ్గర ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. వాడి స్మార్ట్ బ్యాండ్ ని ఉపయోగించి ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలాలనుకుంటున్నాడు. ఇకో, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. మా నాన్నగారు ఆవిష్కరించిన ఆ స్మార్ట్ బ్యాండ్ ని ఆ కుంకార్ సింగ్ దగ్గర నుంచి నువ్వే రక్షించి నాకు అప్పగించాలి. ప్లీజ్ ఈ హెల్ప్ చేయి. సరే ఓకే అంకుల్, మీరు ఏడవద్దు, నేను మీకు సాయం చేస్తాను. ఎందుకంటే ఇలా బ్యాండ్లు దొంగలించడం చాలా తప్పు. కిక్కు ఇప్పుడు చేయబోయే పని 4 మాటలు చెప్పాలంటే ఫైట్ ఫర్ ద రైట్. yes, వెరీ వెరీ రైట్. కిక్కో చేయబోతున్నాడు రైట్ కోసం ఫైట్. నేను ఇప్పుడు కొంచెం తింటాను. కానీ అంకుల్, ఆ స్మార్ట్ బ్యాండ్ ఇప్పుడు ఎక్కడుంది? అది ఎక్కడుందో నాకు తెలుసు. త్వరగా నాతో రండి. సరే పద, నా కారులోనే వెళ్దాం. ఎందుకంటే ఆ కుంకార్ సింగ్ ఆ బ్యాండ్ తీసుకుని ట్రైన్ లో వెళ్తున్నాడు. విషయం అదే అంటే మన వెంటనే ఇప్పుడు ఆ చోటికి వెళ్ళాలి. ఆ విషయం కోసం నేను సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 173. ఓకే కికో, ఈ రోజు నేను ఆకాశంలో ఎగరాలని ఎంతో ఆశగా ఉన్నాను. అటు చూడు కికో, అదే ఆ కుంకార్ సింగ్ పర్సనల్ ట్రైన్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ స్మార్ట్ బ్యాండ్ ఆ ట్రైన్ లోనే ఉంది. సూపర్ స్పీడో వెంటనే కిందకి వెళ్ళు, నేను ఆ ట్రైన్ లోపలికి వెళ్ళాలి. ఓకే కికో, వి విల్ ఫ్లై లో. హియర్ వి గో.
అరే రే వీళ్ళు మనల్ని తుపాకీలతోనూ తూటాలతోనూ వెల్కమ్ చెప్తున్నారే. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 37. ఎస్ బ్రో, ఫార్ములా 37 యాక్టివేట్ చేసి వీళ్ళు షూట్ చేస్తున్న ఒక్క తూటాకి 10 తూటాలతో సమాధానం చెప్తాను. ఇక మీదట ఈ ట్రైన్ ఎక్కడా ఆగదు. ఇప్పుడు ఏం చేయడానికి వెళ్ళారు? ఓంకార్ సింగ్ చాలా పెద్ద దుర్మార్గుడు. వాడి గొడవంలో ఎప్పుడూ తప్పుడు విషయాలే జరుగుతుంటాయి. అన్నట్టు ఈ ట్రైన్ ఇప్పుడు స్ట్రైట్ గా గొడవన్కే వెళ్తోంది. నేను ఈ ట్రైన్ ఆటో మోడ్ లో ఫుల్ స్పీడ్ లో పెట్టాను. ఇప్పుడు ఈ ట్రైన్ ఆ గోడౌన్లోకి వెళ్ళి ఆ గోడౌన్ పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఆ తర్వాత వాడు ఎలాంటి తప్పుడు పని చేయలేడు. దయచేసి నన్ను క్షమించండి. మీరు ఈ స్మార్ట్ బ్యాండ్ ని దొంగిలించి పెద్ద తప్పు చేశారు. కాబట్టి నేను దీన్ని దాని ఒరిజినల్ ఓనర్ దగ్గర ఇస్తాను. నిన్ను నేను చెప్పేది కాస్త విను. ఇదిగో మీరు అడిగింది మీ నాన్న సృష్టించిన స్మార్ట్ బ్యాండ్. అరే రే, ఈ ట్రైన్ వెళ్ళి అక్కడ గుద్దుకుంటే చాలా పెద్ద ప్రమాదం. అదే నేను ఆశిస్తున్నాను. ఈ స్మార్ట్ బ్యాండ్ వేసుకుని అందరినీ ఒక పట్టు పడతాను. ధూమ్ ధడాక్ బ్యాంగ్. ఈ స్మార్ట్ బ్యాండ్ ముందుగా కికో సూపర్ స్పీడోల్ని ఒక పట్టు పడుతుంది. ధూమ్ ధడాక్ బ్యాంగ్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే అదే నా ప్లాన్ కికో. ఇలా చూడు, నేను నీకు అబద్ధం చెప్పి మోసం చేశాను. అదే ఈ స్మార్ట్ బ్యాండ్ నాదని నీకు చెప్పాను. అప్పుడే దీన్ని దొంగిలించడానికి నువ్వు నాకు సహాయం చేస్తావని బాగా తెలుసు. ఈ స్టోరీలో విలన్ ఓంకార్ సింగ్ కాదు కికో, నేనే. కికో ఈ మున్ను బాగా ప్లాన్ చేసి మనల్ని మోసం చేశాడు. కికో ట్రైన్ తో పాటు మనం కూడా ఆ బిల్డింగ్ ని గుద్దుకునేలా ఉన్నాం. ఒక పని చెయ్యి, నువ్వు నా మాట విని దూకి తప్పించుకో. లేదు సూపర్ స్పీడో, ప్రమాదం కలిగినప్పుడు స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదు. నువ్వు ఒక పని చెయ్యి, డైరెక్షన్ ని మార్చి రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళు. ఇంజిన్ స్పీడ్ ని తగ్గించడానికి ప్రయత్నించు. ఓకే ఓకే డూడ్, కానీ నా సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల నేను ఎక్కువ పవర్ ని జనరేట్ చేయడానికి వీలు కాదు. ఏం పర్వాలేదు, ఒక్కసారి ప్రయత్నించు సూపర్ స్పీడో. ఇంజిన్ ని ఆపడానికి నేను ప్రయత్నిస్తాను.
అయ్యయ్యో, అంటే ఆ మున్ను మనందర్నీ నమ్మించడం కోసం ఒక డమ్మీ వీడియోని చూపించి మోసం చేశాడా? మీకొక విషయం తెలుసునా? కొన్నేళ్లకు ముందు నన్ను ఒకరు ఇలాగే మోసం చేశారు. నేను అతన్ని చిత్తుగా కొట్టేశాను. కొట్టి చింతకాయ పచ్చడి చేసి పారేశాను. నిజమే చెప్తున్నారా మీరు అంకుల్? లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద బంగాళాదుంపలు వచ్చి పడతాయి. మేయర్ అంకుల్, అట్లీస్ట్ ఉడికించిన పొటాటో చెప్పుండొచ్చు కదా. ఈ ఉడకలేంది ఏం చేసుకోవాలి? అయ్యయ్యో మేయర్ సార్, మీరు ఎప్పుడు ఈ కట్టుకథలు చెప్పడం ఆపేస్తారు? స్మార్ట్ బ్యాండ్ గురించి మనం మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కున్కారా అంకుల్ దగ్గరికి వెళ్ళి తీరాలి. ఇంకా తన దగ్గర సారీ అడగాలి. అంత వేగంగా వెళ్తున్న ట్రైన్ ని ఆపడం అస్సలు వీలు కాని విషయం. అది ఊహించడం కూడా చాలా కష్టం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా? అద్భుతం సార్, భలే విషయం చెప్పారు. వెంటనే దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కూకార్ సింగ్ ను చూడ్డానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదట. ఆయనే కిక్కోని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసారట. అదిగో అలా చూడండి. కిక్కో, నా దగ్గర నుంచి లాక్కున్న స్మార్ట్ బ్యాండ్ ఉంది కదా, అది మా నాన్నగారు మున్ను నాన్నగారు కలిసి తయారు చేసినది. వాళ్ళిద్దరూ సైంటిస్టులుగా ఉండేవారు. మా నాన్నగారు ఆ బ్యాండ్ని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకున్నారు. కానీ మున్ను వాళ్ళ నాన్నగారు తప్పుడు పనులు చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అందుకని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ స్మార్ట్ బ్యాండ్ని లాక్కుని వచ్చేశారు. అంటే తన కొడుకే మున్ను అన్నమాట. స్మార్ట్ బ్యాండ్ ని యూజ్ చేసి తప్పుడు పనులు చేసి డబ్బును సంపాదించాలనుకుంటున్నాడా? కరెక్ట్. మున్ను నన్ను ఎన్నోసార్లు అటాక్ చేశాడు. ఆ స్మార్ట్ బ్యాండ్ లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి నేను ఆ స్మార్ట్ బ్యాండ్ ని యూజ్ చేసి వాడిని ఓడిస్తూ వచ్చాను. ఈసారి నేను ఆ బ్యాండ్ ని యూజ్ చేసి కిక్కోని అటాక్ చేయాలని అనుకోలేదు. ఆ స్మార్ట్ బ్యాండ్ నా ద్వారా మున్ను దగ్గరికి చేరిపోయింది, అదే కదా? అది వాడు మీ మీద పగ తీర్చుకోవడానికి తప్పకుండా వస్తాడు. అరేరే, ఏంటిది? ఇది వింటేనే చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అవును కిక్కో, ఇప్పుడు మున్ను ఖచ్చితంగా నాపై అటాక్ చేయడానికి వస్తాడు. నన్ను దయచేసి క్షమించండి. నేను చేసిన తప్పు వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చేసింది. ఇట్స్ ఓకే కిక్కో. మున్ను గురించి అసలైన విషయం నీకు తెలియదు కదా కిక్కో. ఆ మున్ను చాలా చాలా తెలివైన వాడు. వాడిని డీల్ చేయడం అంత సులభమేమీ కాదు. కానీ కికో సూపర్ స్పీడ్ వల్ల దేనైనా సరే సాధించడానికి వీలవుతుంది. డోంట్ వరీ. ఆ స్మార్ట్ బ్యాండ్ ని మున్ను దగ్గర నుంచి ఎలాగైనా సరే తీసుకొని మీకు అందజేసే బాధ్యత మాది, ఓకేనా? కరెక్ట్. మున్ను మనతో చాలా పెద్ద తప్పు చేయించాడు. మనం ఆ స్మార్ట్ బ్యాండ్ ని తిరిగి తీసుకొచ్చి మంచి పని చేద్దాం. ఇప్పుడు మనం ఆ బ్యాండ్ కోసం కున్కార్ సింగ్ అంకుల్ ఇంట్లోనే వెయిట్ చేద్దాం. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను ఆ కోంకార్ సింగ్ ని ఒక పట్టు పడతాను. డూమ్ దడాంగ్ బ్యాంగ్. స్మార్ట్ బ్యాండ్ తో ఆ కోంకార్ సింగ్ ని ఒక పట్టు పడతాను. డూమ్ దడాంగ్ బ్యాంగ్. ఓ, కోంకార్ సింగ్ ని కాపాడడం కోసం కికో సూపర్ స్పీడో వచ్చేసారా? మున్ను, నువ్వు నాతో అబద్ధం చెప్పి నా ద్వారా ఆ స్మార్ట్ బ్యాండ్ ని దొంగలించావు. చాలా పెద్ద తప్పు. మర్యాదగా దాన్ని తిరిగి చేసి చేసిన తప్పుని సరిదిద్దుకో. ఏమిటి? చేసిన తప్పుని సరిదిద్దుకోవాలా? అలాంటిది ఎప్పటికీ జరగదు. నువ్వు వార్నింగ్ ఇవ్వడం అయిపోయిందిగా కికో. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నువ్వు సూపర్ స్పీడో క్షేమంగా ఉండాలని కోరుకుంటే మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. నేను ఫైట్ చేయాలనుకునేది ఈ కోంకార్ సింగ్ తో మాత్రమే. ఈ స్మార్ట్ బ్యాండ్ ని వేసుకునే ఈ కోంకార్ సింగ్ నన్ను ఎన్నోసార్లు ఓడించాడు. అందుకు నేను
దెబ్బకు దెబ్బ తీస్తాను. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను అందరి అంతు చూస్తాను. ధూమ్ దడాంగ్ బ్యాంగ్. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 269. వై నాట్ బ్రో, ఇప్పుడే చేస్తాను. ఈ స్మార్ట్ బ్యాండ్ నా చేతిలో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఇలా చూడు సూపర్ స్పీడో, నిన్ను ఓడించడానికి నా ఈ సూపర్ బైక్ చాలు. అది ఆటో బోర్డులో రన్ అవుతూనే అందరినీ ఓడిస్తూ ఉంటుంది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 275. కీకో, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ బైక్ నన్ను పీస్ పీస్ గా చేసేలా ఉంది. ఇకో, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆ తర్వాత సూపర్ స్పీడో దగ్గరికి వెళ్ళి ఫార్ములా అని అరవచ్చు. అందరూ కలిసి అటాక్ చేయండి. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను అందరినీ ఒక పట్టు పడతాను. ధూమ్ దడాంగ్ బ్యాంగ్. కికో, నాకేమనిపిస్తోందంటే ఆ స్మార్ట్ బ్యాండ్ ముందు చేతిలో ఉన్నంత వరకు మనం వాడిని ఓడించలేం. ఎందుకంటే ఈ స్మార్ట్ బ్యాండ్ కి ఎటువంటి వీక్నెస్ లేదు. ఈ లోకంలో ఎంత పెద్ద విషయం అయినా సరే దానికి తప్పకుండా ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ బ్యాండ్ కూడా వీక్నెస్ ఉంటుంది. ఇలా చూడండి అంకుల్, మీరు ఇప్పుడు ఒక పని చేయండి. ఓకే కికో, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ నువ్వు సరైన సందర్భం చూసి నీ స్పెషల్ కిక్ని నువ్వు యూజ్ చేయి. పిల్లల దగ్గర నీ ప్రతాపాన్ని చూపించక మున్నో నీకు ధైర్యం ఉంటే ముందు నాతో తలపడి గెలిచి చూపించు. శభాష్! నేను దీనికోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను ముఖాముఖి తలపడాలని ఆశపడ్డాను. కీకో, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ రోజు రైట్ రాంగ్ తో ఓడిపోయేలా ఉంది. లేదు సూపర్ స్పీడో, మనం ఇద్దరం ఉన్నంత వరకు అలా ఎప్పటికీ జరగదు. సూపర్ స్పీడో, నేను నీకు సిగ్నల్ ఇవ్వగానే ఫార్ములా నెంబర్ 22ని అప్లై చేయి. ఓకే? ఓకే బ్రో. ఓ నో! నా స్మార్ట్ బ్యాండ్, నా సూపర్ బైక్. డోర్ బెల్ కొట్టి లోపలికి వచ్చి అంతా దోచుకెళ్లేవాడిని నిన్ను అసలు ఊరికే వదిలిపెట్టను, అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నేను ముందు చెప్పిన మాట విని ఒక చిన్న తప్పు చేశాను. దీంతో నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. మనకి పరిచయం లేని వాళ్ళు ఏవైనా చెప్పారంటే దాన్ని మనం నమ్మకూడదని నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పే విషయాన్ని ఎప్పుడు డబుల్ చెక్ చేసే చూడాలి. అదేం పర్వాలేదు కిక్కో,
మనం చేసిన తప్పు మనం అర్థం చేసుకుని దాన్ని మనం సరిదిద్దుకున్నామంటే అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీ ఇద్దరు సహాయంతో ఈ స్మార్ట్ బ్యాండ్ మళ్ళీ నా చేతికి దక్కింది. లేదంటే మున్ను దీని సహాయంతో ఎన్నో తప్పులు చేసుండేవాడు. అదంతా కరెక్టే, కానీ ఈ స్మార్ట్ బ్యాండ్ ని ఇంతకు ముందు కంటే ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ విషయం. మళ్ళీ ఇది విలన్ల చేతికి వెళ్లకుండా ఉండాలిగా.